అహింస మార్గంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని గాంధీజీ నాయకత్వంలో ఎందరో మహనీయులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం తెచ్చారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ అధ్యక్షతన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్ర భారతదేశం కోసం పోరాడిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం గండ్ర వెంకటరమణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో ఎంతో ఆనందోత్సవాల మధ్య జెండా ఆవిష్కరణ ఇచ్చుకున్న సందర్భంలో తెలంగాణ సమాజానికి, భారత ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అది ఒట్టిగా రాలే. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మనకి ఉండేటువంటి సంపదలను దాదాపు 500 సంవత్సరాలుగా విడిపోయి ఎక్కడికక్కడ పరిపాలన చేస్తా ఉంటే మనలో ఉండేటువంటి అనైక్యతను ఆసరాగా చేసుకుని వ్యాపార నిమిత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద భారతదేశంలో అడుగుపెట్టినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాదాపు 250 సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసలుగా పరిపాలన చేసింది. 80వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లలో భారతదేశం ఒకనాడు తినడానికి తిండి లేక, చదువుకోవడానికి పాఠశాల లేక, పోవడానికి కనీస హాస్పిటల్ లేక, మరి వ్యవసాయం చేసుకోవడానికి ప్రాజెక్టు లేక, వ్యవసాయం చేసడానికి కరెంటు లేక ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితుల నుంచి మన భారత మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశానికి ఒక బలమైనటువంటి పునాది వేసి ముందుకు తీసుకురావడం జరిగింది. అందరం కలిసి మరి ఈ రోజు ఆగస్టు 15వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా గర్వంగా ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఈ జెండా. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు వారి జీవితాలను అర్పించి మరి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులని స్మరించుకునేటువంటి దినం ఈ రోజు. మరి మనమందరం కూడా స్వాతంత్ర్యం అయితే బ్రిటిష్ పాలన నుంచి వచ్చింది, దానికి చిహ్నంగానే ఈరోజు ఈ పండుగను చేసుకుంటా ఉన్నాం. మనందరికీ స్వాతంత్ర్యం వచ్చింది అంటే వారి అందరి పునాదుల మీద, వారందరూ చేసినటువంటి కష్టం మీదనే. కాబట్టి వచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని మరి జెండా ఎగరవేసుకొని ఈ కార్యక్రమం చేసుకోవడమే కాదు, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో రాజ్యాంగాన్ని, మరి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని, మరి సమానత్వాన్ని అన్నిటినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. మరి భావి భారతులకు మనము తెలియజేయాల్సినటువంటి మరి ఈ పండగ కార్యక్రమం ద్వారా మనం కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం పునరంకితమై పని చేస్తూ మరి జెండాను ఎగరవేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. మరి ఆనాడు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మరి ఎంతో త్యాగం చేసిండ్రు, మరి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిండ్రు. మరి ఈ రోజు కూడా మన కేసీఆర్ గారు తెలంగాణని మరి గాంధీ మార్గంలో నడుస్తూ తెలంగాణని సాధించి, శాంతియుతంగా తెలంగాణని సాధించి చూపించినటువంటి నాయకుడు మరి నేటి బాపు కేసీఆర్ గారని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణని 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ రోజు ఉద్యమ పోరాటం, ఉద్యమ స్ఫూర్తి చూసినాం, ఆ తర్వాత మరి పరిపాలనను చూసినాం. మరి ఈ రోజు చూస్తా ఉన్నాం 2.5-3 సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి మరి కార్యక్రమాలను అవలంబిస్తుందో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేసినటువంటి వాళ్ళకి మంచే జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారిని ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఇవాళ మా కేసీఆర్ గారు కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మరి చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం.